మేడిపల్లి గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా. సో ఈ కాన్స్టిట్యున్సీ బీర్లా ఐలేకి వస్తుంది. మరి ఈ బీర్లా ఐలే ఏం చేస్తున్నా కూడా అర్థం అవుతలేదు. గ్రామాల్లో కూడా తను ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదంట. చాలా మంది ఆలేరు కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా మా దగ్గరకు వస్తున్నారు. ఆ నెత్తిపై కొట్టారు. ఆ తర్వాత తను చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంటది షామీర్పేట్ వాగు అన్నమాట. అక్కడ మీకు తాటి చెట్లు మీకు కనిపిస్తా ఉంటాయి. ఆ చెట్ల దగ్గరనే మధు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వ్యక్తిని కూడా ఎవరికి తెలియకుండా అక్కడ పడేసి 130 ఎకరాల్లో మధ్యలో G+2 పైన ఇట్లా ఓపెన్ గా ఒక ఇల్లు ఉంది. ఈ ఇంట్లో కింద నుంచి నేను చూపిస్తా మీకు. వస్తూ ఉంటే ఆడపిల్లల బొమ్మలు, నగ్నంగా ఉన్న ఆడపిల్ల బొమ్మలు మనకు కనిపిస్తా ఉన్నాయి. అక్కడ సిగరెట్లు, మందు. ఫస్ట్ కేసు కావాల్సింది ఈ వ్యక్తి మీద. ఎవడైతే ఈ వెంచర్ ఉందో 130 ఎకరాల ఈ వెంచర్ లో మధ్యలో ఈ ఇల్లు కట్టిండో వాని మీద ఫస్ట్ కేసు కావాలి. వాడు కొడతాడు. కొట్టినాక మధుకు దెబ్బ తాకిందని వాళ్ళ ఇంటికి ఊరుకొస్తాడు కదా. వాడు మట్టి కప్పేసి వాడిని తుంగలు గుమ్మేసి వాడైతే హైదరాబాద్ పోడు కదా తానం చేసి. ఇది ప్లాన్ ప్రకారమా? ఇప్పుడు ఊరూరుకు బెల్ట్ షాపులే కంట్రోల్ చేస్తారు. ఊరూరుకు డ్రగ్స్ ఎట్లా కంట్రోల్ చేయరు? పెద్ద మనుషుల దగ్గర ఉంటుంది, సర్పంచ్ దగ్గర ఉంటుంది, ఊరికి తిరిగే CISI దగ్గర ఉంటుంది. బియర్ తాగిన కూడా మత్తు ఎక్కుతుంది కొంచెం. ఆ మత్తు ఎక్కినప్పుడు అటు పడితే వాని పరిస్థితి ఏంది, ఇటు పడితే వాని పరిస్థితి ఏంది, అటు పడితే వాని పరిస్థితి ఏంది చూడండి ఇక. సో వ్యూయర్స్, మీ అందరికి ఇప్పటిదాకా చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే మధు ఉన్నాడో మేడిపల్లి గ్రామం, సో యాదాద్రి భువనగిరి జిల్లా. సో ఈ కాన్స్టిట్యున్సీ బీర్లా ఐలేకి వస్తుంది. మరి ఈ బీర్లా ఐలే ఏం చేస్తున్నా కూడా అర్థం అవుతలేదు. సో చూస్తూనే ఉన్నాం. డే బై డే ఆయన అయితే పైసలు సంపాదించుకుంటుండు. కానీ ఊర్లో గ్రామాల్లో కూడా తను ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదంట. చాలామంది ఆలేరు కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా మా దగ్గరకు వస్తున్నారు. సో మధు ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి కూడా ఇక్కడే తనని మర్డర్ చేసింది. సో చాలా క్లియర్గా మీకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ వాళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో కొంతమంది మాత్రము మద్యం మత్తులో అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొంతమంది డ్రగ్స్ తీసుకున్నాడు, బీభత్సంగా డ్రగ్స్ సేకరించారు. ఆ సందర్భాలలో కూడా ఒక లక్కీ డ్రాప్ అనే పదం కూడా తెరపైకి వస్తుంది. ఆ లక్కీ డ్రాప్ కోసం కూడా ఈ ముగ్గురు మిత్రులు కొట్లాడుకొని మధు అయితే ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళ మీద చేయి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ రియాక్షన్ మొదలైంది. మధు పడుకున్న సమయంలో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఆ నెత్తిపై కొట్టారు. ఆ తర్వాత తను చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంటుంది షామీర్పేట్ వాగు అన్నమాట. నియర్ బై షామీర్పేట్ చెరువు ఉంటుంది. ఈ వాగు దగ్గర కూడా పక్కన తీసుకుపోయి అక్కడ మీరు చూడొచ్చు ఒకసారి, చందు ఒకసారి అటు అక్కడ మీకు తాటి చెట్లు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఆ చెట్ల దగ్గరనే ఆ మధు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వ్యక్తిని కూడా అక్కడ ఎవరికి తెలియకుండా అక్కడ పడేసి అక్కడి నుంచి వాళ్ళు నియర్ బై బీబీ నగర్ చెరువులో కూడా వాళ్ళు స్నానం చేసి సిటీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయినాడని చెప్పి ప్రజెంట్ ఇప్పుడు అయితే మనకున్న ఇన్ఫర్మేషన్. సో మనం గ్రౌండ్కి వచ్చినాం. గ్రౌండ్కి వచ్చిన తర్వాత ఏదైతే మనం ఉన్నామో ఇది ఒక వెంచర్, సుమారు 130 ఎకరాలు ఉంటుంది. ఈ వెంచర్లో మనం ఉన్నాం. సో చూడొచ్చు చుట్టుముట్టు ఎవరు లేరు. ఇక్కడ ఏం జరిగినా పట్టించుకునే నాదురే లేడు. అంటే ఊరు మధ్యలో 130 ఎకరాల్లో మధ్యలో G+2 పైన ఇట్లా ఓపెన్గా ఒక ఇల్లు ఉంది. ఈ ఇంట్లో కింద నుంచి నేను చూపిస్తా మీకు. వస్తూ ఉంటే ఆడపిల్లల బొమ్మలు, నగ్నంగా ఉన్న ఆడపిల్ల బొమ్మలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ సిగరెట్లు, మందు, బియర్లతో పాటు అన్ని రకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. సో ముందుగా మధు చనిపోయాడు, కుటుంబ సభ్యులు బాధలో ఉన్నారు. ఫస్ట్ కేసు కావాల్సింది ఈ వ్యక్తి మీద. ఎవడైతే ఈ వెంచర్ ఉందో 130 ఎకరాల ఈ వెంచర్లో మధ్యలో ఈ ఇల్లు కట్టిండో వాని మీద ఫస్ట్ కేసు కావాలి. ఇదే వెంచర్ లేకుండా ఉంటే, ఇదే బిల్డింగ్ లేకుండా ఉంటే, వెంచర్ ఉండని పర్లేదు, ఇదే బిల్డింగ్ లేకుండా ఉంటే అసలు ఈరోజు మధు చనిపోయేవాడా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. దయచేసి వెంచర్ వ్యక్తి ఎవడైతే ఉంటాడో దీనిపై దృష్టి పెట్టి, మనకు కూడా పిల్లలు ఉన్నారు, మనకు కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు, మనకు ఇలాగా జరిగితే ఏ కుటుంబం సహించదు. సో దయచేసి చెప్తా ఉన్నా, ఈ 130 ఎకరాలు ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ కూడా నీకు పర్మిషన్ ఉందా లేదా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. చుట్టుపక్కల ఇంత పెద్ద బిల్డింగ్ అయితే నాకు కనిపిస్తలేదు. మేబీ దీనికి ఖచ్చితంగా పర్మిషన్ ఉందా లేదా చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో తప్పకుండా GPR మీడియా నుంచి నేను చెప్తున్నా, ఈ పర్మిషన్ ఉందా లేదా కూడా నేను చూస్తా, చెక్ చేస్తా. ఒకవేళ పర్మిషన్ లేకుంటే కూడా ఖచ్చితంగా నీపై చర్యలు ఉంటాయని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నా. ఒకసారి మాట్లాడదాం. నా మధుకు సంబంధించిన వాళ్ళ తాత కూడా ఉన్నాడు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధలో ఉన్నారు. మధు చనిపోయి కూడా
ఈరోజు 5 days కావస్తుంది. ఓకే చెప్పండి చెప్పండి అంకుల్ ఏం జరిగిందంటావు? చిన్నప్పటి నుండి వాళ్ళు దోస్తులు అన్నారు. దోస్తు అన్నవాడు కొడతాడు. కొట్టినాక మధుకు దెబ్బ తాకిందని వాళ్ళ ఇంటికి ఊరుకొస్తాడు కదా. వాడు మట్టి కప్పేసి వాడిని తుంగలు గుమ్మేసి వాడైతే హైదరాబాద్ పోడు కదా తానం చేసి. ఇది ప్లాన్ ప్రకారమా ఏంది? చిన్నప్పటి దోస్తులు అంటారు. ముగ్గురు చిన్నప్పుడు దోస్తులు అంటారు. ముగ్గురు చిన్నప్పుడు దోస్తులు అంటే ఫ్రెండ్స్ అన్నప్పుడు దెబ్బ తాకినప్పుడు ఒక ఫ్రెండ్స్కి దెబ్బ తాకింది, అటాక్న తాకింది నా వాళ్ళని. కానీ మా పెద్దమ్మ అవుతుంది ఏమవుతుంది ఉరికి పెద్దమ్మకు పెద్దనాయనకు చెప్తాడు తప్ప హాస్పిటల్ చూపిద్దామా అంటారు తప్ప వాడైతే తీసుకుపోయి తుంగలు తొక్కేసి తానం చేసి హైదరాబాద్ పోయి నిమ్మలంగా ఊళ్ళో తిరుగుతున్నట్టే అది పాత కక్షల. అంటే మధు మీద కూడా ఇంతమంది ఏదో కక్షలు ఉన్నాయి చేయమన్నాడా, ఏదో జరిగింది, ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి అంటున్నారు. మధు మీద కేసులు ఉన్నాయి కరెక్ట్. ఇంత ముందుకు డ్రగ్స్ గంజాయి ఈ ఊరు పిల్లలు మొత్తం తాగేది అదంట. ఇంత ముందుకు 4 సార్లు కేసులు అయినాయి, జైలుకి ఇట్లా పోయినట మధు 2 సార్లు పోయినా, ఒకసారి పోయినా తెలియదు కరెక్ట్. అయితే ఏంటంటే సరే జరిగింది, ఫ్రెండ్సే కదా వీళ్ళు ఫ్రెండ్స్ అయినప్పుడు చంపినోడు అంత ప్లాన్ ప్రకారం చేసి చంపడం ఏంది? ఇందులో ఎవరి పథకం ఉంది? అది బయటికి రావాలి. అంటే ప్లాన్ ప్రకారం అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అది తాగిన మత్తులో చినుక ఆవేశంతో జరిగిన సంఘటన అంటూ కూడా పోలీసు వాళ్ళు చెప్తారు. కరెక్టే, చినుక ఆవేశంలో జరిగింది. చినుక ఆవేశంలో జరిగినోడు ఇంటికి ఉరికొస్తాడు. దెబ్బ తాకింది మేము కొట్టుకున్నామని అడ్డం పడిపోయినా ఉరికొస్తాడు. తీసుకుపోయి తుంగలేసి తొక్కాడు కదా. ఆల్రెడీ మధు చనిపోయాడు కదా, చనిపోయిన శవాన్ని ఇంటికి ఇస్తే మళ్ళీ మాకేదైనా అయితే అని చెప్పి పెట్టుకోవాలి తప్ప అల్లెందుకు తొక్కుతాడు? అంటే డౌట్ రావద్దని చెప్పి ప్లాన్ చేసినట్టు. డౌట్ రావద్దంటే మరి డౌట్ అది బయటపడదా? అది రాదా బయటికి? శాతం బయటపడతా. ఎంత మత్తులున్నా అంత అవుతుంది చేయడు కదా. మీరు చచ్చిపోయిన కాబట్టి దెంకొని ఉరుకుతాడు ఆడు. ఆడితే తీసుకుపోయి పాత ఎందుకు పెడతాడు? అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు పోలీస్ వాళ్ళు ఏముంది, వాళ్ళు తాగిరు, డ్రింక్ తాగిరు, ఒక్క బైక్ కోసం కొట్టాడుకో చచ్చిపోయాడు అని వాళ్ళు రాశారు. రిమాండ్ వాళ్ళు చేశారు. మా పని మేము చేసినామని చేసారు. కానీ అది కరెక్ట్ కాదు. అదేందో ప్లానింగ్ ఉంది, అది బయటికి రావాలి. ఇది మీ కుటుంబ సభ్యులు కూడా ఇద్దరితో అయ్యే పని కాదు. మధు చాలా గట్టి వ్యక్తి, 4 వచ్చినా 5 మంది వచ్చినా ఆపే శక్తి మధుకుంది. మరి ఇద్దరు కాదు ఇంకున్నారని చెప్పి అంటా ఉన్నారు. ఇంకా ఉన్నారు అంటున్నారు. పోలీసు వాళ్ళు అంటున్నారు వాళ్ళు ముగ్గురే ఉన్నారంట, వేరే లేరంట. పోలీసు వాళ్ళు అంటారు. మళ్ళీ ఇప్పుడు కేసు మొదలైంది, మొన్ననే మొదలైంది. వాళ్ళ ముందుకు వస్తుందా, ఇంకా వాళ్ళని బయటకు వస్తారా, బయట పడతారా, అది పోలీసు వాళ్ళకి తెలియదు. మనం కనిపెట్టలేం కదా, కనిపెట్టే బాధ్యత పోలీసు వాళ్ళు. సో అంటే చూస్తూనే ఉన్నాం అంటారు. అంటే డే టు డే ఈ డ్రగ్స్, ఈ గంజాయి అనేది బీభత్సంగా పెరిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వము సే నో టు డ్రగ్స్ అని చెప్పి తీసుకొచ్చి సినీ సెలబ్రిటీలతో కూడా చెప్పినా కూడా ఇంకా ఈ డ్రగ్స్ వ్యవహారం నడుస్తుంది. ఇంకా ఎక్కువ వాకుతుంది, దాని కంట్రోల్కి వస్తలేదు. ఇంకా ఏం చేయాలంటే కంట్రోల్కి రావాలంటే ఒక పెద్ద మనిషిగా ఏం చెప్పాలి? ఇప్పుడు ఊరుకు బెల్ట్ షాపులే కంట్రోల్ చేస్తారు. ఊరుకు డ్రగ్స్ ఎట్లా కంట్రోల్ చేయరు? పెద్ద మనుషుల దగ్గర ఉంటుంది, సర్పంచ్ దగ్గర ఉంటుంది, ఊరికి తిరిగే సిఐఎస్ఐ దగ్గర ఉంటుంది. ఏం జరుగుతుందని తెలుసుకోనికి ఉంటుంది. అది తెలుసుకుంటలేదు గ్రామ. ముఖ్యంగా ఈరోజు డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇక్కడ మధుకు సంబంధించిన చుట్టాలు కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే మద్యం షాపులు బంద్ చేస్తారో ఆ విధంగా కూడా ఇక్కడ బంద్ చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఈ మద్యం షాపులు బంద్ అనేది తీసుకొచ్చింది ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో నిజంగా ఆ వ్యక్తికి కూడా జీపీఆర్ మీడియా నుంచి కూడా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే మీరు ఎంచుకున్న ఏదైతే మార్గం ఉందో మద్యం షాపులు నడవకూడదు, ఈవినింగ్ తర్వాత నడవాలని చెప్పి ఏదైతే మీరు పెట్టుకున్నారో నిజంగా మీకు హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నా రాజగోపాల్ రెడ్డి గారు. ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు నియోజకవర్గంలో చేసిండో రాష్ట్ర వ్యాప్తంగా కూడా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పథకం కూడా ఉంటే బాగుంటుందని చెప్పి కూడా ఇక్కడ, ఎందుకంటే ఒక కుటుంబంలో కోల్పోయిన వ్యక్తిగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అలా ఉంటే బాగుంటుంది, అందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని చెప్పి కూడా వాళ్ళు అంటా ఉన్నారు. అంతే కదా, ఎందుకంటే మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మద్యం షాపులు కూడా ఆయన మంచి పని చేసిండు. అదొకటి కంట్రోల్ చేసిండు, టైమింగ్ పెట్టిండు, అది కరెక్ట్. ఇప్పుడు రైతు అన్నవాడు పొద్దుంతా పోరాడతాడు, పొద్దుమీకి వచ్చి ఇంత మద్యం తాగుతాడు, లేకుంటే తనకు నిద్ర పట్టది, అది కరెక్ట్ పని. పొద్దుంతా తాగురే నా కొడుకులారా, పొద్దుంతా ఊగురంటే అది రాంగ్ డిసిషన్ అది. కానీ రాజగోపాల్ గారు మంచి పని చేసి దానిపై కూడా విమర్శలు ఎదురయ్యాయి. ఎందుకు అట్లా పని చేస్తుంది? ఇప్పుడు మంచి పని చేస్తున్న దగ్గరికి విమర్శలే ఎక్కువ వస్తాయి. అది ఆయన గ్రేట్, ఎందుకంటే అది చాలా మంచి పనే. కాకపోతే ఏంటంటే పిల్లలు చెడిపోతారు. ఈ మద్యం ఇచ్చిపెట్టి ముందు డ్రగ్స్ పాకుతుంది గ్రామానికి. ఆ డ్రగ్స్ కంట్రోల్ చేయాలి. అది వాళ్ళు కంట్రోల్ చేయాలి, ప్రభుత్వం కంట్రోల్ చేయాలి, ప్రభుత్వం కింద ఉన్న ఆఫీసర్లు కంట్రోల్ చేయాలి. అది మేము. సో మీరు చెప్పండి, అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయారు కాబట్టి ఎట్లా చూసుకోవచ్చు ఈ గంజాయి, ఈ డ్రగ్స్, ఈ తాగుడు, ఇట్లా ఈ సంఘటన ఒక సినిమా స్టోరీలా ఉంది, క్రైమ్ స్టోరీలా ఉంది.
అంటే ఇది మనం సపోజ్ అన్న ఈ వాసనకి అయితే డ్రగ్స్ అనేది చాలా డేంజర్. అయితే మన తాగుతానికి పిల్లలకు ఓళ్ళు తెచ్చిస్తారు, అది ఎక్కడికి నుంచి వస్తుందో అది కొంచెం ఎంక్వైరీ చేసి పట్టుకుంటే బాగుంటుంది ఆ విషయంలో అయితే. ఎందుకంటే ఈ ఎట్లాంటి పరిస్థితి ఉందంటే పూలకి ఏం తెస్తుంది తెలియదు, వాళ్ళు తాగుతారు, ఎంజాయ్ చేస్తారు. అది ఏంటంటే మనం అది ఎట్లకించి వస్తుంది ఏం కథ, సిఐలు ఎస్ఐలు దీనికి సంబంధించిన అందరు ఉంటారు ఆఫీసర్లు పట్టుకొని దాన్ని ఎట్కించి వస్తుంది, ఏడికించి వస్తుంది, ఆ అద్దుబంది ఏడికించి వస్తుంది పట్టుకుంటే బాగుంటుందని అనుకుంటా. ఏం న్యాయం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. న్యాయం అంటే ఇక మనం చెప్పలేము. చనిపోయిన మదారాడు ఎస్, మిగతా పిల్లల కన్నా న్యాయం జరగాలి, ఇది ఇంకెవరికి కాకుండా అది న్యాయం జరిగినట్టు. లేకుంటే ఇది ఇట్నే వదిలిపెడితే ఎంతో మంది చనిపోతుంటారు. ఇట్లా మధు లెక్కనే ఇంకా లక్షల మంది చనిపోతారు. ఈ గ్రామం అనే కాదు, ఇంకా ఏ గ్రామంగానైనా అయితేనే ఉంటది అది. ఇంకొకటి అంకుల్, ఈ వీడియో మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడదు పెద్దలు కాబట్టి, సో వీడియో చూసే వాళ్ళకి, చూసే ప్రజలకి, ఎందుకంటే చాలా మంది గంజాయి మత్తులో కుటుంబం సైతం లెక్క చేయకుండా కుటుంబాన్ని పక్కన పెట్టి కేవలం ఈ తాగుడు బానిసలకే అమ్మ నాన్నని కొట్టడం కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, ఇలాంటి సందర్భాలలో కూడా చూస్తున్నాం. అంటే క్షణకావేశం తర్వాత చేయి జారిపోయిన దాన్ని మనం తీసుకురాలేము. కాబట్టి మీరు చూసే ప్రేక్షకులకి, జనాలకి ఏం చెప్పాలనుకుంటే, ఈ గంజాయికి బానిస అయిన వ్యక్తులకి ఏం చెప్పాలనుకుంటున్నాం? జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, యూత్ పిల్లలు వాళ్ళకి తెలియదు, పాపం తెలియని వానికి డ్రగ్స్ అలవాటు చేస్తారు. వాడు ఏం చేస్తుండు, డ్రగ్స్ తాగి చెల్లెని కొడుతుండా, అమ్మని కొడుతుండా, నాన్నని కొడుతుండా మనకు తెలియదు. ఆ తాయినకే వాడు వేరే కోమాలకు వెళ్ళిపోతుండు. న్యాయంగా చెప్తున్నా యూత్ పిల్లలకు అందరికీ నమస్కారము. మీరు డ్రగ్స్ మానండి, అమ్మాయిని మంచిగా చూసుకోండి, చెల్లెళ్ళని మంచిగా చూసుకోండి, మీ జీవితం మంచిగా చూసుకోండి. ఎవడో అలవాటు చేసిండు, మీరు అలవాటు చేసుకుంటే మీ కుటుంబంలో మీరు పోయినా కుటుంబం ఆగమే, మీ కుటుంబంలో వాళ్ళని కొట్టినా వాళ్ళు చనిపోయినా మీ కుటుంబమే ఆగం. దయచేసి డ్రగ్స్ మానండి, డ్రగ్స్ మాని మంచిగా చదువుకోండి, మంచిగా బతకండి. ఉదాహరణకు చూసుకుంటే ఇదే మధు ఇష్యూ. ఎక్కడో 23 సంవత్సరాలు కనిపెంచారు అంటే బయట నుంచి చిన్నప్పుడే తీసుకొచ్చి కూడా వీళ్ళు పెంచినా అని చెప్పి కూడా తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. అంటే మాకు పుట్టకుండా కూడా బయటికి వెళ్ళి కష్టపడి తీసుకొని వచ్చి 23 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి చదివించి ఇప్పుడు ఆ చేయికి వచ్చిన కొడుకు కూడా వీళ్ళని చూసుకోవాలి. వీళ్ళు ముసలి అయితే నా కొడుకు నన్ను చూసుకుంటాడని చెప్పి ఒక భరోసా ఉంటుంది. ఇప్పుడు ఆ కుటుంబానికి భరోసా. గంజాయికి అలవాటు పడి డ్రగ్స్కి అలవాటు అతనే చనిపోతే ఈ ఏజీలో వీళ్ళు 50-60 అయిన వాళ్ళు ఎట్లా బతుకుతారు, ఏంది లాస్ట్ కుటుంబం ఏమైపోయినట్టు, అది జీవితాంతం పోయినట్టుగా. పోనీ తనున్నా వాళ్ళన్న కొట్టినప్పుడు ఇంట్లో కొట్టినా అతను చంపేసినవి తనవి ఒక శిక్ష అంటూ పడుతుంది కాబట్టి జైలు ఉంటే అదివే ప్రాబ్లమే కదా, అది ఇల్లు కూలిపోయినట్టేగా. ఈ డ్రగ్స్ వల్ల నానా ఇల్లు కూలిపోతున్నాయి. దయచేసి డ్రగ్స్ మానండి. యువకులారా చెప్తున్నా, మీ పద్ధతులు మీరు పని చేసుకోండి, చదవండి. ఇంకొకటి ఇక్కడ మధు విషయంలో కూడా సరే ఏమి లేవు అనుకుంటే ఏదనుకోవచ్చు, 4 ఎకరాల పొలం ఉంది, మంచి బండి ఉంది, నాన్న చిట్టీలు వేస్తాడంటే మంచిగా ఉన్నాయి, అన్ని విధాలు ఉన్నాయి. డ్రగ్స్ ఇది గంజాయి, కేవలం గంజాయి డ్రగ్స్. అదే మొత్తం నామరూపం లేకుండా కుటుంబాన్ని నాశనం చేసేసింది. ఇదే కాదు, 1000 కుటుంబాలు నాశనం అవుతుంది ఊళ్ళ. మనకు తెలియదు, మన న్యూస్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాము. ఇలా ఎన్ని జరుగుతున్నాయో రోజుకు. అంటే ఈ గంజాయి అనేది సోకైంది. అరే ఇట్లా గంజాయి కొడుతుంటే అదొక ఫీల్, అరే మనం వేరే రబై ఆ ఫీల్ అయిపోయింది. అరే నువ్వు తాగవా రబై నేను తాగుతున్నా అని చెప్పి కూడా ఇట్లా ఈ స్టార్ట్ అయిపోయింది. యూత్ పిల్లలకు నైట్ల మొత్తము ఏమైపోయింది, ఏదే కానీ వాడు పూను కొట్టగానే వీడు పూన కొట్టగానే 10 మంది కూడి మంచోని చెడోని చెడిపోవుడు. తెలంగాణలో మొత్తం ఏమవుతుంది, చదువు లేదు, చదువు సంకనాకిపోయి ఈ చెడిపోవడే జరుగుతుంది. మద్యము, గంజాయి ఇదే జరుగుతుంది. మొత్తం ఇది ఎన్నడైతే అరికడతారో ఆ రోజే తెలంగాణ బాగుపడుతుంది. ఖచ్చితంగా. థ్యాంక్ యూ అంకుల్. అంటే పెద్దల మాట వినాలంటూ ఉంటారు కదా, 100% కరెక్టే చెప్పిండు. ఒక కుటుంబం అలా ఉదాహరణ చెప్తున్నా, మధుకు అన్నున్నాయి, పొలం ఉంది, ఆస్తి ఉంది, కుటుంబం ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, అన్నున్నాయి. కానీ ఈ యొక్క ఆ గంజాయి టోటల్ ఎంటైర్ లైఫ్ని మార్చింది. ఆ కుటుంబ సభ్యులు ఇద్దరు, ఆ తల్లి ఆ తండ్రి మాత్రం, నా కొడుకు నాకు పుట్టకపోయినా సరే చిన్న ఉన్నప్పటి నుంచి 23 సంవత్సరాలు నేను కని పెంచుకున్నా, రేపు పొద్దున నాకేమైనా నా కుటుంబంకి ఏమైనా సరే చూసుకోవడానికి నాకు కొడుకు ఉంటాడని చెప్పి కూడా ఆ తల్లి ఆశపడ్డది. కానీ ఆ ఆశ నిరాశ అయిందనే చెప్పుకోవచ్చు. మధ్యలో నుంచి వచ్చిన కొడుకు మధ్యలో నుంచి ఈ యొక్క గంజాయికి బానిస అని చెప్పి కూడా ఆ కొడుకు వెళ్ళిపోయిండు. ఆ కుటుంబ సభ్యుల బాధన మాత్రం నిజంగా వెలకట్టలేనిది. దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, గంజాయికి మాత్రం బానిసలు కాకండి. మీ కుటుంబ సభ్యులని మాత్రం మీరు వదిలేయకండి. ఆ క్షణిక ఆవేశంలో మీరు ఒక్కసారి చేస్తారు, వన్స్ చేజారిపోయినాక తిరిగి మన దగ్గరికి రాదు. ఒక గ్లాస్ కింద పడ్డాక పగిలిన తర్వాత కూడా ఆ గ్లాస్ని మనం మళ్ళీ అతికించలేము. సో మన జీవితాలు కూడా అంతే, అది కరెక్ట్ ఉన్నప్పుడే మన జీవితాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. వన్స్ కొంచెం బ్రోకెన్ అంటే కొంచెం పగిలితే
అతుకోపెట్టుకోవడం ఎవరి వల్ల కాదు. సో దయచేసి మన వీడియో చూస్తున్న వాళ్ళు తల్లిదండ్రులు కూడా కొంచెం మీ కొడుకుపై దృష్టి పెట్టండి. అంటే మీకు ఉంటుంది చెట్టంత ఎదిగిన కొడుకుని మేము ఏమైనా అంటే వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడా, వానికి ఏమైనా అవుతుంది, ఏమైనా చేసుకుంటాడా అని చెప్పి కూడా మీకు ఆ బాధ ఉంటుంది. బట్ పిలిచి దగ్గరకు పిలిచి కూడా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. చెప్పి అందరు కుటుంబంతో సంతోషంగా ఉండాలని చెప్పి కూడా మా ఈ యొక్క ప్రయత్నం. ఇంత దూరం వచ్చింది కూడా కేవలం ఈ గంజాయికి చాలామంది బానిసలు అవుతూ ఉన్నారు. ఒక కుటుంబం అన్నీ ఉన్న కుటుంబం ఒక కొడుకుని కోల్పోయింది కాబట్టి ఇంకా ఏ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి మనం చూడొద్దు అని మాత్రం కేవలం ఇక్కడ దాకా రావాలని వచ్చినాం. ఈ వీడియో మీ అందరికి చూపిస్తున్నాం. సో అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవి చూడండి గోడలు ఎట్లున్నాయో. ఇక్కడికి వెళ్ళి సరే తాగిన మత్తులా ఈ మధుని పక్కన పెడితే కూడా తాగినాక కూడా సిగరెట్లు తాగిన బియర్ తాగినా కూడా మత్తు ఎక్కుతుంది కొంచెం. ఆ మత్తు ఎక్కినప్పుడు అటు పడితే వాని పరిస్థితి ఏంది, ఇటు పడితే వాని పరిస్థితి ఏంది, అటు పడితే వాని పరిస్థితి ఏంది చూడండి. ఇక వన్స్ ఒక కాలు జారితే కూడా చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, సరే ఇక్కడ పక్కన మీకు ప్లే గ్రౌండ్ కనిపిస్తుంది, ఒకసారి చూపించండి. అటు ప్లే గ్రౌండ్ కనిపిస్తుంది, అక్కడ ఆడుకోనికి వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఇటు పక్కనకి వచ్చినా కూడా కింద పడితే కుటుంబం ఆ పిల్లలు కూడా చచ్చిపోతారు. సో ఈ ఏదైతే బిల్డింగ్ ఉందో ఈ వీడియో మాత్రం బీర్ల ఐలయ్య వరకు వెళ్ళేటట్టు షేర్ చేయండి. బీర్ల ఐలయ్య మీరు ఖచ్చితంగా ప్రజలు ఓటేస్తేనే మీరు గెలిచారు కాబట్టి దీనిపై ఇక ఇంటికి రావాల్సిన అవసరం మీపై ఉంది, ఈ ఊరికి రావాల్సిన అవసరం మీపై ఉంది. ఖచ్చితంగా మీ ఈ ఊరికి వచ్చి ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు అండగా నిలబడాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. బీర్ల ఐలయ్య వరకు కూడా మన వీడియో వెళ్ళేటట్టు షేర్ చేయండి. ఎందుకంటే ఆ ప్రజలు ఓటేస్తేనే మీరు గెలిచిర్రు, అది మాత్రం మర్చిపోకండి. సో మీ ఆలేరు నియోజకవర్గం వస్తుంది, ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనే చెప్పుకోవచ్చు. వానికి ఎవడు పర్మిషన్ ఇచ్చిండో ఈ వెంచర్ ఓనర్కి 130 ఎకరాలు ఉంది, ఇందులో బిల్డింగ్ ఉంది, వాడి కన్స్ట్రక్షన్ కూడా సరిగా లేదు. చుట్టుపక్కల G+2+ పైన ఉన్న ఇల్లు మాత్రం మాకు ఈడ కనిపిస్తలేదు. కేవలం చుట్టుముట్టు అడవిల మధ్యలో ఈ యొక్క ఇల్లు మాత్రమే కనిపిస్తూ ఉంది. దయచేసి బీర్ల ఐలయ్య గారు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ కావాలి. ఆ కుటుంబ సభ్యులకు ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి మీరు తోడుగా ఉండాలి. ఆలేరు కాన్స్టిట్యున్సీ మీ పరిధిలో ఉంది కాబట్టి, మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి, ఈ గంజాయి నిషేధం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి గ్రామం తిరగండి. ఈ గంజాయికి ఈ ఊర్లో చాలామంది ఉన్నారంట, ఈ ఊర్లో గంజాయి కొట్టే పిల్లలు కూడా చాలామంది ఉన్నారంట. వాళ్ళకి మీరు సర్పంచ్తో మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారో వాళ్ళని కాపాడే బాధ్యత మాత్రం తప్పనిసరిగా మీ పైన ఉంది. సో ఈ వీడియో మాత్రం తప్పకుండా బీర్ల ఐలయ్య చూసే వరకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కూడా ఈ యొక్క కేసు నడుస్తుంది. సరే చూద్దాం. ఆ కుటుంబ సభ్యులు మాత్రం ఇద్దరే కాదు, దీని వెనుక ఇంకా చాలామంది ఉన్నారు. అందరు కలిసి నా కొడుకుని చంపారు. ఇద్దరితోనైతే కాదు, గతంలో కూడా అయినప్పుడు నా కొడుకు 6గురు ఎదిరించిండు. ఇప్పుడు మాత్రం ఇద్దరు కలిసి తీసుకుని వెళ్ళి సత్యకు నా కొడుకు కాదంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు అంటూ ఉన్నారు. సో మరి చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. ఖచ్చితంగా చనిపోయిన కుటుంబానికి మాత్రం న్యాయం జరగాల్సి 100% న్యాయం జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఎమ్మెల్యే కూడా ఇన్వాల్వ్ కావాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గంజాయి డ్రగ్స్ నిషేధం ఏదంటూ తీసుకొని మీరు వస్తున్నారు, 100% దీన్ని అరికట్టాలి. ఇలా మధు కుటుంబంలో జరిగినట్టుగా ఏ కుటుంబంలో జరగకుండా కూడా మీరు చూసుకుంటారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.